హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను ఇలా గ్రీన్ బిర్యానీ నాటుకోడి పులుసు ఇలా ప్రిపేర్ చేశానండి. దానికైతే నేను ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి రెడీ చేస్తున్నానండి. నాటుకోడి కూర అండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది నేను ఇలా ఆయిల్ వేసి అందుట్లో 4 ఉల్లిపాయలు, కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి కట్ చేస్తానండి. 1/2 కిలో నాటుకోడి చికెన్ అండి. ఇది 1/2 కిలో. ఆయిల్ అయితే నేను కుస్బీ ఆయిల్ వేసానండి. కుస్బీ ఆయిల్ అంటే చాలా హెల్త్కి మంచిది. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే నేను 1/2 కిలో నాటుకోడి చికెన్ అండి. ఇది నాటుకోడి పుంజి మాంసం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఉల్లిపాయల్లో కొంచెం 1 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసి ఎక్కువ వేసుకుంటే మనకి తొందరగా అనారోగ్యం బారిన పడం కాబట్టి మనం పసుపు ఎక్కువ వాడాలండి కూరల్లో అయితే. దానికి నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ చికెన్ అయితే ఇందుట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా. వాటర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు సాల్ట్ అది వేసాం కాబట్టి వాటర్ వచ్చేసింది. అది మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు 1 కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నానండి నేను. అందుట్లోకి గ్రీన్ బిర్యానీ అండి. నాటుకోడి పులుసులోకి గ్రీన్ బిర్యానీ చూడండి. ఇలా ఈ బియ్యం కూడా హెల్త్కి మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, ఇందుట్లో శుభ్రంగా కడిగి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకుని అది పక్కన అన్నం ఉడికించుకోవాలండి. ఆ బిర్యానీకి అయితే కస్తూరి మెంతి, కొత్తిమీర, అందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఈ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మామూలు చికెన్ అండి. ఇది 1/2 కిలో చికెన్. ఇది మామూలుది బాయిలర్ మాంసం అండి. ఇది దీనికి కొద్దిగా వాటర్ పోసి పసుపు సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. హాఫ్ బాయిల్ చేయాలండి. ఇది మూతేసి కొంచెం పొంగొచ్చాక సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. దీనికైతే కర్రీకి మసాలా ధనియాలు, ఎల్లుల్లిపాయలు, అల్లము, జీలకర్ర, లవంగ మగ్గులు, గసగసాలు. ఓకే ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడ్డాక నీరంతా ఎగిరిపోయాక టేబుల్ స్పూన్తో 1.5 స్పూన్ కారం వేసానండి. 1 స్పూన్నర వేసాను. 1/2 కిలో కాబట్టి తక్కువ వేసాను. అయినా కారం ఘాటు కరెక్ట్గా ఉంటేనే నాటుకోడి చికెన్ అయినా ఏ చికెన్ అయినా కర్రీ బాగుంటుందండి. ఇలా నేనైతే ఇలా ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి ఇలా పోసానండి వాటరు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ పక్కన ఏమైనా గంట సింబల్ క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇప్పుడు పట్టి పక్కన పెట్టుకున్న మసాలా ముద్దంతా ఇందుట్లో వేసుకుని దగ్గర పడ్డాక ఉడికించుకోవాలండి. ఒక 40 నిమిషాలు అయితే ఉడికించాను. 40 నిమిషాలు ఉడికించుకుని అందుట్లో మసాలా వేసి మళ్ళీ కలిపేసి సిమ్లో పెట్టానండి. పక్క స్టవ్ మీదకి టర్న్ చేసుకుని ఇప్పుడు ఈ స్టవ్ మీద బిర్యానీకి ప్రిపేరింగ్ మీరు ట్రై చేయండి. అలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే బిర్యానీ ఆకు అందుట్లో 2 వేసానండి. లవంగాలు 2 లవంగాలు, అందుట్లో చెక్క, 1 కప్పు బియ్యం కాబట్టి అందుట్లో మొగ్గ వేసానండి. ఇది నక్షత్రం మొగ్గ, అలాగే జాపత్రి. ఇవి వేగాక అందుట్లో షాజీరా వేసుకోవాలండి. షాజీరా కస్తూరి మెంతితోటి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇలా చీరికలు చేసి వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీ పట్టాను కాబట్టి పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ పట్టానండి.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మన పచ్చిమిర్చి, కొత్తిమీర, మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కాబట్టి అది కూడా అందుట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా తిప్పాలండి. బాగా తిప్పుకుని బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తొందరపడకూడదండి. పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. అందుట్లో గుప్పుడు కసూరి మెంతి వేసానండి. అది కూడా ఫ్రై అయ్యాక మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. వాటర్ ఉంటే వాటర్ కూడా వేసేసుకోవచ్చు. వాటర్ లేకపోతే కొద్దిగా వాటర్ మనం పోయాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టాలి కాబట్టి మనం కొద్దిగా ఒక గ్లాస్ అయితే వాటర్ పోసాను. అది మిస్ అయింది, చేపించింది. ఓకే ఫ్రెండ్స్, ఒక గ్లాస్, చిన్ని గ్లాస్తో ఒక గ్లాస్ పోసాను. టీ గ్లాస్తో ఒక గ్లాసులు పోసాను వాటరు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా, మసాలా అంతా ముక్కలకు పట్టాలి. దీనికి కొంచెం చికెన్లో వేసిన మసాలా ముద్దే కొంచెం ఉంచి అది కూడా ఇందుట్లో వేసేసి బాగా ముక్కలు పెట్టేంత వరకు కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సండే వచ్చిందంటే ఏదైనా స్పెషల్ ఉండాలి కాబట్టి ఇలా. మళ్ళీ మిగిలిన కసూరి మెంతి పొడి కూడా వేసేసుకుని బాగా తిప్పుకోవాలి. ముక్కలకు బాగా పట్టాలండి. ముక్కలకి అంతా ఫ్లేవర్ అంతా పడితేనే టేస్ట్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే బాస్మతి రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఈ రైసు ఇందుట్లో కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రీన్ బిర్యానీ. ఈ రైస్ వేసి ఇరిగిపోకుండా మెల్లిగా తిప్పాలండి. పైకి కిందికి మెల్లిగా అటు ఇటు కదుపుకుంటూ మెతుక ఎరగకుండా తిప్పుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అవ్వాక ఇలా తిప్పుకుని అందుట్లో కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర వేసి ఇందుట్లో ఒక స్పూను పాలు తీసుకున్నానండి. ఆ పాలలో కొద్దిగా పసుపు వేసి కలర్ కోసం. ఫుడ్ కలర్ అయితే డేంజర్ కాబట్టి ఒక దాంట్లో వేస్తున్నాము, కాదన్ను. కానీ మనం అవసరం లేని దాంట్లో ఇలా వేసుకోవచ్చు. బిర్యానీకి పసుపు పాలలో కలిపి కొద్దిగా ఇలా వేసానండి. కలర్గా బాగుంటుందని. చాలా బాగుంటుంది. ఒక ఫ్రెండ్ అయితే ఎక్కువ పసుపే వాడండి అని చెప్పారు కాబట్టి అప్పటి నుంచి కలరు అవాయిడ్ చేశాను నేను. ఓకే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది నాటుకోడి పులుసు గ్రీన్ బిర్యానీ. వెరీ టేస్టీగా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అలా ఉంది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.